నమస్కారం. హోపింగ్ దట్ యు ఆర్ ఇక్కడ నేను హైలైట్ చేస్తాను. హోపింగ్ దట్ యు ఆర్ ఇన్ లెస్ పెయిన్. దీనమ్మ హైలైట్ దారుణంగా ఉంది. తక్కువ పెయిన్లో ఉన్నావని ఆశిస్తున్నాను. సో లెట్స్ యాక్చువల్లీ స్టార్ట్ ఫోటోసింథసిస్. మనం జల్దీ కంప్లీట్ చేయాలి. అండ్ ఆల్సో నేను పాయింట్కి స్టిక్ అవుతున్నా కాబట్టి ఫస్ట్ నీకంటే ఎలా చాప్టర్ స్టార్ట్ చేస్తున్నానంటే ఫస్ట్ ఏంది నీకు అసలు ఫోటోసింథసిస్ గురించి ఏం తెలుసు, ఆర్ వాట్ యూ వీ యాక్చువల్లీ నో లైక్ ఫ్రమ్ ప్రీవియస్ స్టడీస్ అండ్ వాట్ ఎవర్. ఆఫ్టర్ దట్ ఎక్స్పెరిమెంట్ రిగార్డింగ్ ప్లాంట్స్ ఆర్ ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ వల్ల నీకు ఏం తెలిసింది. తర్వాత ఫైండింగ్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఆర్ ఈ ఎక్స్పెరిమెంట్స్ యొక్క డైరెక్ట్ రిజల్ట్ నుండి కొందరు చాలా సైంటిస్టులు ఎన్నెన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి మనకు ఇలా చేస్తే ఇలా అవుతుంది ఏదో ఒక కంక్లూజన్, ఆ కంక్లూజన్తో ఫోటోసింథసిస్ని ఎలా ఫైండ్ చేశారు. నీకు ఆ ఫైండింగ్స్నే మనం చదువుతాం. ఎట్లా అవుతుంది ఫోటోసింథసిస్, ఎక్కడ అవుతుంది, టేక్స్ ప్లేస్. దాని తర్వాత నీకు టైప్స్ ఆఫ్ నీకు ఎంత ఫోటోసింథసిస్ ఎలా వర్క్ అవుతుంది, టేక్స్ ప్లేస్ ఎక్కడ టేక్స్ ప్లేస్ అవుతుంది, తర్వాత హౌ, తర్వాత వై, ఎవ్రీథింగ్ అన్నీ చేస్తాం. సో నేను ఫస్ట్ వాట్ వీ యాక్చువల్లీ నో. మనకు తెలిసింది యాక్చువల్లీ నీకు తెలియాల్సింది ఏంటంటే, నేను ఎన్సీఆర్టీ ప్రకారం వెళ్తున్నా కాబట్టి ఓకే. సో ఎన్సీఆర్టీ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి వాట్ వీ నో, మనకి ఏమి తెలుసు అంటే ప్రీవియస్లీ మనం చిన్నప్పుడు 10th క్లాస్ ఎక్స్పెరిమెంట్స్, 9th క్లాస్ ఎక్స్పెరిమెంట్స్, గ్రీన్ పార్ట్స్ అనేటివి ఫోటోసింథసిస్ చేస్తాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నీకేంది ఒక ఆకు లీఫ్ ఉంటుంది, లీఫ్ ఎక్స్పెరిమెంట్. ఇది KOH ఎక్స్పెరిమెంట్. దాంట్లో ఏం చేస్తామంటే ఆ చెట్టు బతికే చెట్టుని ఏం చేస్తామంటే 2 ఆకులు అనుకో, 2 ఆకులలో ఒక ఆకుని నార్మల్గా వదిలేస్తావు, ఇంకొక ఆకుని ఏం చేసినావు నీ పిచ్చి పిచ్చి ఎక్స్పెరిమెంట్స్ బ్లాక్ టేప్ తీసుకొని కవర్ చేసినావు. అలానే ఇంకొక ఆకుని ఏం చేసావంటే KOH సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ KOH సొల్యూషన్లో ఆకుని పెట్టావు. నీకు కంక్లూజన్ ఏంటంటే నార్మల్గా ఉన్న ఆకు ఇది నార్మల్, ఏమంటారు దీని పేరు, ఇది కంట్రోల్ అంటే నార్మల్ కండిషన్స్లో ఉన్న వాటిని కంట్రోల్డ్ అంటాం. ఇది బ్లాక్ టేప్ వేసాం. బ్లాక్ టేప్ వేయడం వల్ల ఫోటోసింథసిస్ జరగదు, అది కంక్లూజన్. మళ్ళీ ఆల్కహాల్, ఇది KOH సొల్యూషన్లో ఏమవుతుంది అంటే CO2 అనేది ఆ KOH డిజాల్వ్ చేసుకుంటుంది. KOH అనేది డిజాల్వ్ చేసుకుంటుంది. అప్పుడు ఇది కూడా ఫోటోసింథసిస్ చెయ్యలేదు. అంటే మీనింగ్ ఏంది, నీకు ఇది ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఫోటోసింథసిస్లో నీకు లైట్ యూజ్ అర్థమైంది లాజికల్లీ, అండ్ ఆల్సో నీకు KOH సొల్యూషన్ యొక్క సిగ్నిఫికెన్స్, దాని ద్వారా CO2 యొక్క సిగ్నిఫికెన్స్ అర్థమైంది. సో ఇప్పుడు మనం అది ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు మనకి ఇంకా ఏమి అడిషనల్ పాయింట్స్ తెలుసు. అసలు నీకు ఫోటోసింథసిస్ ఎందుకు అవ్వాలి, అసలు ఫోటోసింథసిస్ అంటే ఫస్ట్ వాట్, వై, వేర్. ఫోటోసింథసిస్ అంటే ఏంది? ఫోటోసింథసిస్ లైట్ని యూజ్ చేసి సింథసిస్ చేస్తున్నాం. ఏమి సింథసిస్ చేస్తున్నాం? కార్బన్ ప్రోడక్ట్స్. ఇక్కడ నీకు తెలిసిందే, ఏం తెలుసు, ఒక బాండ్ క్రియేట్ చేసినప్పుడు ఎనర్జీ అనేది రిక్వైర్ అవుతుంది. అదే బాండ్ని బ్రేక్ చేసినప్పుడు ఆ ఎనర్జీ అనేది ఎంతనో అంత దాంట్లోకి వెళ్ళి 100% ఉందనుకో. ఇక్కడ నీకు 100% ఉందంటే అట్లీస్ట్ నీ బాడీ యూటిలైజ్ చేసుకునే అంత ఎనర్జీ తయారు చేసేటప్పుడు యూటిలైజ్ అవుతుంది, బ్రేక్ చేసినప్పుడు రిలీజ్ అవుతుంది. మనము తయారు చేసేదాన్ని ఫోటోసింథసిస్ అన్నాం, బ్రేక్ చేసేదాన్ని రెస్పిరేషన్ అంటున్నాం. ఈ చాప్టర్స్ యూనిక్గా ఉంటాయి. తయారు చేయడంని అసిమిలేషన్ అంటే తయారు చేయడం, ఆర్ యానబాలిజం. ఇదే దీన్ని ఏమంటారు, రెస్పిరేషన్ ఆర్ సెల్యులార్ రెస్పిరేషన్ ఆర్ క్యాటబాలిజం. నీకు ఒక డైరెక్ట్ బ్రేకింగ్ని క్యాటబాలిజం అంటాం. అదే నీకు తయారు చేస్తూ బ్రేక్ చేస్తూ అంటే నీకు అది ఇంకొకటి ఉంటుంది. ఏంది, యాంఫిబోలిక్ పాత్వేలు, అలాంటి లాజిక్స్ అనమాట.
సో ఇప్పుడు నీకు వాట్ అర్థమైంది ఏంది ఫోటోసింథసిస్ అంటే లైట్ని యూజ్ చేసి సింథసిస్ చేస్తున్నాం. ఏం సింథసిస్ చేస్తున్నాం? సోర్స్, ఫుడ్, స్టార్చ్, ఎనీథింగ్. ఎందుకు ఎందుకు అంటే నువ్వు ఎనర్జీని ఇప్పుడు నీకు ఏమైనా స్టోర్ నీకు ఎనర్జీ కావాలి అంటే నీకు మంట కావాలి, మంట కాదు కానీ నీకు సింపుల్గా చెప్పాలంటే వై అంటే ఏదో నీకు ఎవల్యూషన్ లాజిక్ వెళ్దాం. ఎవల్యూషన్లో అన్నిటికంటే ఫస్ట్ ఎర్త్ మొత్తంలో ఏమేమి ఉండే అంటే CH4, H2, తర్వాత కార్బన్ డైఆక్సైడ్. నాకు లైఫ్ ఎవల్యూషన్ లాజిక్ ప్రకారం ఏదో లైఫ్ వచ్చింది. ఫస్ట్ ఒరిజినేట్ అయిన లైఫ్ ఏమంటారు కీమో హెటిరోట్రోప్స్ అంటే కెమికల్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని అవి బతుకుతున్నాయి కెమికల్స్ మీద అప్పుడెప్పుడు. తర్వాత అప్పుడు ఏమైందంటే ఈ CH4 బ్రేక్ డౌన్ అయింది, H2 బ్రేక్ డౌన్ అయింది, O2 బ్రేక్ డౌన్ అయింది. O2 బ్రేక్ అయ్యేసి నీకెంత O2 ఫార్మ్ అయింది, CO2. అలాంటి లాజిక్ అంటున్నా, సింపుల్గా బ్రేకింగ్ అంటున్నా. మీథేన్ ప్లస్ వాటర్, యాక్చువల్లీ CO2 కంటే ముందు ఇది బ్రేక్ అయ్యి H2 అయింది, ఇది బ్రేక్ అయ్యి H2 ప్లస్ O2. ఏది బ్రేకింగ్ అంటున్నాను నేను. చాలా ముందు మీథేన్ అంటే ఏంది కెమికల్స్ని యూటిలైజ్ చేసుకొని బతికేటివి. వాటి వల్ల నీకు పైన గాలిలో ఆక్సిజన్ వచ్చింది. నీకు ఇంకొకటి ఇప్పుడు నేను ఏమన్నా ఇది ఎందుకు చెప్తున్నానంటే లైఫ్ రాకముందుకు మొత్తం anaerobic రెస్పిరేషనే ఉండే. అంటే నీకు ఫోటోసింథసిస్ అసలు ఎందుకు వచ్చింది అది నేను చెప్తున్నా. ఫోటోసింథసిస్ ఇది ఆర్కే బ్యాక్టీరియా ఆర్ ప్రీ బ్యాక్టీరియా కంటే ముందున్న వాటిలలో ఏమైంది అంటే సడన్లీ నీకు వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవాలి. టైం ఎంత అయింది? 6 నిమిషాలు అయింది. ఎంత పెద్ద బొక్కరా బాబు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే పిన్ పాయింట్ అక్యురసీతో చెప్తున్నా. పాతకాలంలో ఏంటంటే నీకు అక్కడ ఫోటోసింథసిస్ కావాలి అంటే నీకు ఎలక్ట్రాన్లు కావాలి, హైడ్రోజన్లు కావాలి, కార్బన్ సోర్స్ కావాలి, అన్నీ కావాలి. కానీ పాతకాలంలో అన్నిటికంటే లైఫ్ పుట్టినప్పుడు అవి ఏం లేకుండే. ఆక్సిజన్ లేకుండే, వాటర్ పుష్కలంగా ఉంది కానీ అక్కడ ఆక్సిజన్ లేదు కదా. అంటే నీకు అవసరం ఎలా అంటుండు ఇక్కడ నీకు యాక్చువల్ అయితే ఏమైంది, ఆ ఫస్ట్ కెమికల్స్ మీద బతికే ఆర్గానిజమ్స్ పుట్టాయి. ఆ కెమికల్స్ని డైజెస్ట్ చేసుకొని దాన్ని సింపుల్గా బ్రేక్ డౌన్ చేసేసి ఆ ఎనర్జీతోనే అవి బతికే కాంపౌండ్స్ పుట్టాయి. ఆఫ్టర్వర్డ్స్ ఏమైంది అంటే ఆ కెమికల్స్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఆక్సిజన్ జనరేట్ అయింది. ఆక్సిజన్ జనరేట్ అవ్వడం వల్ల నీకు ఎంతనో తెలుసా, 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఎడుతూ పుట్టిందనుకో, వాడు 4 బిలియన్కి లైఫ్ ఒరిజినేట్ అయింది అన్నాడు లాజిక్ ప్రకారం. ఆ లైఫ్ 2.5 ఆర్ 3 బిలియన్ ఇయర్స్ ఎగో వరకు అంటే ఏంది 1.5 బిలియన్ ఇయర్స్ వరకు ఆర్ 1 బిలియన్ ఇయర్స్ వరకు లైఫ్ అనేది ఎవల్యూషన్ అయింది. ఎవల్యూషన్ ఎట్టుడుండైంది? ఎనరోబిక్ నుండి ఎరోబిక్ అయింది. అంటే మీనింగ్ ఏమంటున్నానంటే ఇక్కడ ఈ కెమికల్స్ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఎనర్జీ తక్కువ వస్తుందని గ్రహించి కొన్ని ఆర్గానిజమ్స్లో ఎవల్యూషన్ అనేది జరిగింది. అది కూడా ఏంది చిన్న టైం కాదు, 1 బిలియన్ ఇయర్స్ ఎగో అంటే నాకు ఇప్పుడు నేను తెలుగులో చెప్పలేను, మనకు అంత అవసరం కూడా లేదు. 1 బిలియన్ ఇయర్స్ ఎగో 10⁹9 ఇయర్స్ అంత ఏళ్ళ తర్వాత ఎవల్యూషన్ జరిగి నీకు పుష్కలంగా ఉండే సోర్సులకి వెళ్ళి అవన్నీ యూటిలైజ్ చేసుకుని ఎట్లయిందంటే ఫస్ట్ నేను ముందు రియాక్షన్ రాస్తా. సైనోబ్యాక్టీరియా ఇంకొకటి. ఓకే, సైనోబ్యాక్టీరియా విత్ ద హెల్ప్ ఆఫ్ క్లోరోఫిల్ CHOL ఫిల్ A క్లోరోఫిల్ A అండ్ ఆల్సో HMU సన్లైట్. ఇది ఇంకా అంతే బ్రో. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే C6H12O6. ఓకే, నేను ఇప్పుడు ఇది జల్దీ చెప్పాలి కాబట్టి నేను ముందే రాసేసుకొని నేను చెప్తున్నా. ఇది బేసిక్స్ అనమాట. బేసిక్స్ కాబట్టి నేను టైం అవుతుంది. ఎక్స్ట్రీమ్లీ సారీ. నన్ను చెప్పిన నీకు అరగంటలో చెప్తా అన్నా కానీ నాకు ఎందుకు పాసిబుల్ అనిపించట్లేదు కాబట్టి అయినా జల్దీ ట్రై చేస్తాను. నేను 2xలో మాట్లాడుతున్నా అనుకుంటున్నాను కానీ నేను ఫాస్ట్గా మాట్లాడుతున్నా. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే నేను H2O ప్లస్ CO2ని యూటిలైజ్ చేసుకొని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సైనోబ్యాక్టీరియా. ఇనీషియల్ డేస్లో సైనోబ్యాక్టీరియా క్లోరోఫిల్ ఏ ఎందుకు ఎఫిషియన్సీగా అంటే ఎన్నో వచ్చుంటాయి కానీ అవన్నీ చచ్చిపోయి ఉంటాయి. ఏది ఎఫిషియంటో అది మాత్రమే ఎవాల్వ్ అయ్యి మోర్ ప్రోజెనీని లీవ్ చేసి క్లోరోఫిల్ ఏనే మెజారిటీ ఆఫ్ ద హయ్యర్ ప్లాంట్స్లో ఎవ్రీథింగ్లో ఇప్పుడు అదే ఉంది. అదే డామినెంట్ ఉంది కాబట్టి అదే డామినెంట్ ఉంది. సన్లైట్ని యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే H2లోకి వెళ్ళి H అనేది ఈ సోర్స్ ఓకే కానీ పంచాయతీ ఏంటంటే ఇక్కడ ఒకటేమో ఇగో ఇక్కడేమో ఆక్సిజన్ రిడక్షన్ అవుతుంది, ఆక్సిడేషన్.
ఇక్కడ నుండేమో హైడ్రోజన్ కార్బన్ రిడక్షన్ అవుతుంది. కాబట్టి అర్థం చేసుకో, ఇక్కడ ఏంది CO2 నుండి ఇంకోటి నేను ఇప్పటిదాకా ఏమన్నా ప్రీవియస్లీ ఇంకోటి ఇక్కడ నీకు ఎందుకు ఇది అవుతుంది అంటే నీకు కావాల్సింది ఏంది H+ ఎలక్ట్రాన్స్ ఏదన్నా ఇంకోటి ఇవి ఎందుకు కావాలి అంటే H+ ఏమో ATP ప్రొడ్యూస్ చేయనీకి, ఎలక్ట్రాన్స్ ఏమో తయారు చేయనీకి, అసిమిలేషన్ పవర్స్ని తయారు చేయనీకి. H+ దాంట్లోనే కాకుండా అసిమిలేషన్ పవర్స్ లైక్ ATP NADPH+ వీటిని తయారు చేయనీకి ఫార్మ్ కావాలి. ఎలక్ట్రాన్స్ వీటిని ఇప్పుడు ఎంత NADP+ ఉందనుకో, దానికి ఒక ఎలక్ట్రాన్ ప్లస్ 1 ప్రోటాన్ యాడ్ చేసేసి NADPHలా మారుస్తున్నాం. దానికోసం అని చెప్పి సోర్స్ కావాలి. నీకు వాటర్ కంటే ముందు H2S ఎన్నో సోర్సులు ఉన్నాయి, 1,00,000 సోర్స్లకి వెళ్ళి తెచ్చుకోవచ్చు హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్. కాబట్టి నీకు నార్మల్గా ఆక్సిజనే కాకుండా ఎనాక్సిజనిక్ ఫోటోసింథసిస్ కూడా అవ్వచ్చు, ఎన్నో ఉండొచ్చు. అది మనకు అవసరం లేదు ఇప్పుడు, అంటే ఉంది NCERTలో ఉంది కాబట్టి ఉంది. ఇప్పుడు అర్థం చేసుకున్నది ఏంటంటే ఇక్కడ వాటర్ హైడ్రోజన్ సోర్స్ కోసం వాటర్ని, ఎలక్ట్రాన్ సోర్స్ కోసం హైడ్రోజన్ని, ఆ కార్బన్ ఏదన్నా బాండ్ ఫార్మ్ చేయడానికి కార్బన్ అన్నిటికంటే మోస్ట్ సూటబుల్ ఎలిమెంట్ కాబట్టి అది అయింది. అర్థమైందా? నీకు కొట్టే తెచ్చే ఫార్మాట్లా అంటే ఫోటోసింథసిస్ అంటే తిండి తయారు చేయడం. ఎవనికి? నీకా నాకా కాదు కదా. హౌ ప్లాంట్స్ మేక్ ఫుడ్, ఫోటోసింథసిస్ మీనింగే అది. ఫస్ట్ నీకు జనరల్గా చెప్పాలంటే సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని కెమికల్ కాంపౌండ్ కన్వర్టింగ్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ హయ్యర్ కెమికల్ ఎనర్జీస్ ఇనిషియల్లీ ATP NADPH. దీన్ని అసిమిలేటరీ పవర్స్ అంటాం. అసిమిలేషన్ అంటే అసిమిలేటరీ పవర్. అసిమిలేషన్ అంటే తయారు చేయడం, పవర్ అంటే నార్మల్గా పవర్. ఇవి ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు నువ్వు నీళ్ళని వేడి చేయాలి అంటే కింద మంట పెడతావు, ఆ మంట పెట్టాలంటే గ్యాస్ కావాలి. ఆ గ్యాస్ని బర్న్ చేయడం వల్ల నీకు ఎనర్జీ అనేది వస్తుంది ఆ మూమెంట్లో, హీట్. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏంటంటే ఆ బాండ్ వీటిని అసిమిలేటరీ పవర్స్ అంటే వీటిని యూటిలైజ్ చేసుకొని యు ఆర్ మేకింగ్ సంథింగ్. అసిమిలేటరీ పవర్స్ తయారు చేయడానికి యూటిలైజ్ అయ్యే పవర్ ఇది. దేన్ని తయారు చేయాలి అంటే నీకు జనరల్గా తెలుసు వాటర్ స్ప్లిట్ అవుతుంది, ఎనర్జీ స్టోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ATP అండ్ NADPH. వీటిని యూటిలైజ్ చేసుకొని ఇది లైట్ రియాక్షన్ అంటాం. ఇది డార్క్ రియాక్షన్. ఇది అయ్యేది చీకట్లో అయ్యేది కాదు, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్, బట్ డార్క్ రియాక్షన్ జనరల్గా పిలుస్తాం. దీంట్లో ఈ పవర్స్ యూజ్ అయ్యి ఈ ప్రాసెస్లో ఎక్కడెక్కడనో 3 జాగాలలో అవుతుంది. అదే మనం చదువుతున్నాం. ఇది కూడా సేమ్. ఇక్కడ వాటర్ ఎక్కడ స్ప్లిట్ అయింది లాజిక్ జనరల్గా నేను నీకోసం అని చెప్పి తయారు చేశాను. లైట్గా ఇక్కడ మంచిగా ఇచ్చాడు కొంచెం. ఇగో చూడు, వాటర్ స్ప్లిట్ అయింది. ఆ స్ప్లిట్ అయిన దాంతో ATP NADPH చేసాం. దాంతో మనం కార్బన్ని యూటిలైజ్ చేసుకొని ఫిక్సేషన్ చేసి ఇక్కడ రాసాడు, మంచిగా ఇచ్చాడు. దీన్ని నేను డీటెయిల్గా చెప్తా. కార్బన్ని ఫిక్సేషన్ చేసేసి 1 ATP చూడు పర్ఫెక్ట్గా ఇచ్చాడు. 1 ATP గ్లూకోజ్ మాలిక్యూల్ అవ్వాలి అంటే 18 NADPH. ఇలా ఇది ఇన్పుట్, దిస్ ఈజ్ ఇన్పుట్, దిస్ ఈజ్ అవుట్పుట్. దాంతో 6 సైకిళ్ళకు ఒక గ్లూకోజ్ వచ్చిందని చెప్తుండేవాడు. ఓకే, ఇప్పుడు మనం జనరల్ లాజిక్ లైన్ టు లైన్ వెళ్దాం. ఏమంటున్నాం మనము? ఇప్పటిదాకా చెప్పిందే అబ్జర్వ్ చేసుకుంటుంది లైట్ని. ఇదెందుకు? ఫార్మేషన్ ఆఫ్ వాటర్, ఫార్మేషన్ ఆఫ్ అసిమిలేటరీ పవర్స్. ఇదెందుకు? మళ్ళీ ఫుడ్ తయారు చేస్తాం. ఫోటోసింథసిస్ ఆఫ్ వాటర్ ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఇది లైట్ రియాక్షన్. ఇప్పటిదాకా చెప్పాను కదా, అదే ఇది పెడతాం. ఇది లైట్ రియాక్షను, ఇది డార్క్ రియాక్షన్. అంటే ఏంది డార్క్ రియాక్షన్ అంటే చీకట్లో అయ్యేది కాదు, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. ఎందుకు? నీకు ఆల్రెడీ పవర్లు వచ్చినాయి ఇక్కడ, ఆ పవర్ని యూటిలైజ్ చేసుకొని చేస్తావు. నీకు పొద్దుగాలనే కాదు కదా, రాత్రి కూడా కావాలి కదా. ఇప్పుడు ఒక జీవి ఉంది, ఆ జీవి ఓన్లీ పొద్దున్నే ఫుడ్ తయారు చేయగలదు. ఒక జీవి పొద్దున రాత్రి తయారు చేయగలదు. ఇది ఎవల్యూషన్ ప్రకారం ఒక 2-3 జనరేషన్స్ ఇచ్చేస్తే చచ్చిపోతుంది. ఇది ఇస్తూనే ఉంటుంది కాబట్టి ఇదే బతుకుతుంది, ఇది చచ్చిపోతుంది. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ థైలాకాయిడ్స్, లొకేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సరే, దీనికంటే లొకేషన్ ఆఫ్ లైట్ రియాక్షన్ ఎక్కడవుతుంది, డార్క్ రియాక్షన్ ఎక్కడవుతుంది. ఎక్కడైతే అంటే ఫస్ట్ నీకు తెలియదు ఆ లైట్ రియాక్షన్ అంటే ఏంది. ATP NADPH తయారు చేయడం. ఇక్కడ గ్లూకోజ్ C6H12O6. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ నీకు ఎక్స్పెరిమెంట్లు. నేను ఎట్లా చెప్పాలా? రైట్, కనిపిస్తున్నా? ఓకే, ఇది ఎక్స్పెరిమెంట్లు. ప్రీస్లీ తాత ఏం చేసిండంటే చెట్టుకి గాలి అవసరం అని చెప్పిండు. ఎట్లా పెట్టిండంటే ఒక ఎలుక తీసుకుండు, క్యాండిల్ తీసుకుండు, ఒక పుదీనా చెట్టు తీసుకుండు.
ఇంకొక గిట్లా ఫస్ట్ ఏంటంటే ఒకటి క్యాండిల్ ఇంకా ర్యాట్ని పెట్టినప్పుడు చచ్చిపోతాయి, అన్నీ చచ్చిపోతాయి, లైట్ పోతుంది, ఎలుక కూడా చచ్చిపోతుంది. అదే ఒక పుదీనా చెట్టు పెట్టిండు అనుకో, దీని అమ్మ అన్నీ బతుకుతాయి. వీడు ఎప్పుడు చెప్పిండు, ఏ ఇయర్ కూడా చెప్తాను, నేను రాసుకోలే యాక్చువల్లీ. ఆ ఇయర్లా జరిగింది అంటాడు. ఫస్ట్ ఏమన్నాడంటే వీడు ఇది బతుకుతుంది అన్నాడు. నెక్స్ట్ వీడు ఇంకొకటి ఉంటాడు, ఎవడు వీడు సైకోవాడు, జాన్ ఇంగర్ హౌస్ అయ్యాడు. ఒక నిమిషం ఇవ్వడాడు. జాన్ ఇంగర్ హౌస్ అనే సైకో నా కొడుకు ఏమి వీడిచ్చిండు కదా రాజేష. వీడు ఏం చేసిండంటే ఇదే ఎక్స్పెరిమెంట్ని పొద్దుగాల ఒకసారి చేసిండు, రాత్రి ఒకసారి చేసిండు. పొద్దున పెట్టిన వీడు ఏమన్నాడంటే ఓకే ఓన్లీ గాలి అవసరం అని అన్నాడు. అదే వీడేం చేసిండంటే పొద్దున ఒకసారి చేసిండు, రాత్రి ఒకసారి చేసిండు. పొద్దున పెట్టినప్పుడు చెట్టు బతికింది, రాత్రి పెట్టిన చెట్టు చచ్చిపోయింది. ఎందుకు? ఆక్సిజన్ అనేది ఓన్లీ లైట్ రియాక్షన్. అది ఎప్పుడవుతుంది? లైట్ స్ప్లిట్టింగ్ అయ్యి వాటర్ స్ప్లిట్టింగ్ చేసినప్పుడే అవుతుంది. వీడు ఇంకో రియాక్షన్, ఇది ఒక రియాక్షన్. ఇంకో రియాక్షన్ ఏం చేసిందంటే హైడ్రిల్లా అనే ఆక్వాటిక్ ప్లాంట్ని లైట్ కింద పెట్టిండు వాడు, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ ఆర్ ఆర్టిఫిషియల్ లైట్ అది ఏమన్నా అనుకో. పెట్టినప్పుడు ఏం చూసిండంటే ఓకే గ్రీన్ బబుల్స్ వచ్చినాయి, గ్రీన్ పార్ట్ నుండి ఏదో గాలి వచ్చింది. ఆ గాలిని నీకు కొన్ని టెస్ట్ ఉంటుంది, H2 టెస్టింగ్, O2 టెస్టింగ్, CO2 టెస్టింగ్, CH4 టెస్టింగ్ టెస్టులు ఉంటాయి. మీథేన్ని కాలబెట్టినాం అనుకో పెద్ద మంట వస్తుంది. హైడ్రోజన్ని కాలబెట్టినాం అనుకో పాప్ సౌండ్ వస్తాయి, పట్టు పట్టు పడగాలి వెళ్ళినట్టు చిన్నగా వస్తుంది, పెద్ద కాదు, టిక్ 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 సడన్ బర్స్ట్ వస్తుంది. O2 పెంచినావు అనుకో ఆ స్టిక్ ఉంటుంది, ఆ క్యాండిల్ అదే అగ్గిపుల్ల సడన్గా పెరుగుతుంది మంట. అదే CO2 పెట్టినావు అనుకో ఆరిపోతుంది. దాన్ని బట్టి ఈడు ఏం చెప్పిండంటే ఆక్సిజన్ అన్నాడు ఈడు పెద్ద మనిషి. నెక్స్ట్ TW ఇంగర్మ్యాన్ ఈడేం చేసిండంటే ఒక ప్రిజం తీసుకుండు, చేది వీడేం చేశాడంటే ఒక ప్రిజం తీసుకొని లైట్ వేసిండు, ఇగో కనిపిస్తుందా, ఒక ప్రిజం తీసుకొని లైట్ వేసిండు, ప్రిజం లైట్ పాస్ చేసిండు ప్రిజం నుండి. ప్రిజం తెలుసు నీకు, ఇది ఏదో ఇట్లా లైట్ ఇట్లా అవుతుందని తెలుసు. ఏం చూసిండు అంటే వీడు లైట్ పైన నుండి కింద పడ్డప్పుడు వీడు దాన్ని నీళ్ళల్లో పెట్టిండు, ఎరోబిక్ ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియాని వేశాడు, క్లాడోఫోరా ఎరోబిక్ బ్యాక్టీరియా. అదేం చేసిందంటే ఇలా లైన్ వచ్చింది, ఆ లైన్ ఉంటుందా బ్లూ ఇంకా రెడ్ దగ్గరనే ఇలా పెద్ద లైన్లు వచ్చినాయి. ఇక్కడ కనిపిస్తుందా షేప్, ఇలా వచ్చింది. వాడు ఏమనుకుండు, ఓన్లీ బ్లూ ఇంకా రెడ్ దగ్గరనే అవ్వదు, మొత్తం అవుతుంది, కానీ బ్లూ రెడ్ దగ్గర కొంచెం మంచిగా అవుతుంది అన్నాడు. దీన్నే ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రమ్ అన్నాడు. ఎందుకు? ఇక్కడ యాక్షన్ అనేది అవుతుంది, బ్లూకి రెడ్కి మధ్యలో యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్. నెక్స్ట్ ఫస్ట్ ఇంకోటి, ఇది టైం లైన్ చెప్తున్నా. ఫస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ NCERT, సెకండ్ ఇది, థర్డ్ ఇది జాన్ స్వాన్, ఇది ఫోర్త్. యాక్చువల్లీ మిస్టేక్ అయింది బ్రో, క్షమించు నన్ను, చూడలేదు నేను కూడా. నెక్స్ట్ జాన్ స్వాన్ కూడా ఏం చెప్పిండంటే గ్లూకోజ్, ఇగోడు వీడు ఏం చెప్పిండంటే ఫస్ట్ వీడు ఆలోచించిండు, వీడు జస్ట్ కంక్లూజన్ ఇచ్చిండు, వాడి పేర్లు చెప్పలే. ఒక సెల్ లోపల ఏదో గ్రీన్ స్ట్రక్చర్ ఉంది, గ్రీన్ సబ్స్టాన్స్ లొకేటెడ్ ఇన్ స్పెషల్ బాడీస్ దట్ ఈస్ ప్రొడ్యూసింగ్ గ్లూకోజ్. అంటే ఏదో పచ్చగా సబ్స్టాన్స్ ఉంది, ఆ పచ్చ సబ్స్టాన్స్ ఒక స్పెషల్ బాడీలో లొకేట్ అయి ఉంది, దాని ద్వారా గ్లూకోజ్ సింథసిస్ అయిందని ఒకటి చెప్పిండు. ఆ పచ్చ సబ్స్టాన్స్ని క్లోరోఫిల్ అన్నాం. దేంట్లో స్టోర్ అవుతుంది? క్లోరోప్లాస్ట్. అదే నెక్స్ట్ కార్న్, వాన్, నీల్, వీడు అన్నిటికంటే మంచి పెద్ద మనిషి. వీడు ఏం చెప్పిండంటే ఫోటోసింథసిస్ అనేది లైట్ డిపెండెంట్ రియాక్షన్. వీడు ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేసిన, వీడు ఎవడో తెలుసా? వీడు యాక్చువల్లీ ఒక సైంటిస్ట్. ఏ సైంటిస్ట్ అంటే చెప్తాను నాకు ఒక్క నిమిషం, మైక్రోబయాలజిస్ట్. వీడు ఏం చేసిండంటే నీకు రియాక్షన్ని తీసుకుండు, రియాక్షన్ ఏం చేసిండు ఇక్కడ, వీడే పెద్ద మనిషి, లైట్ డిపెండెంట్ రియాక్షన్. వీడు అది ఎట్లా కనుక్కుండంటే H2S అంటే ఒక పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా, పర్పుల్ కలర్ సల్ఫర్ అనేటిది దాది వదిలే ఆక్సిజన్ లెక్క అక్కడ సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫైడ్ హ్యాలైడ్స్, సల్ఫర్ ప్రోడక్ట్స్ అనేటిది అక్కడ తయారవుతుంది. పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా డస్ నాట్ ప్రొడ్యూస్ O2 బట్ దే ప్రొడ్యూస్ డిఫరెంట్ సల్ఫర్ ఆక్సిడేటివ్ ప్రోడక్ట్స్. నేను చెప్పాను కదా H2O నుండి H+ ఎలక్ట్రాన్స్ వాడుతుండు. అది ఓన్లీ H2O కాకుండా సల్ఫర్ కూడా వాడచ్చు అని చెప్పింది వీడే.
తర్వాత ఇది అయిపోయిందా. నెక్స్ట్ ఏమైంది అంటే ఈ అన్ని లాజిక్లు బట్టి మనం చెప్పింది ఏంటంటే C6CO2 ఇదే 6CO2 చూద్దాం 6CO2 plus 12H2O in the presence of sunlight by utilization of chlorophyll we are getting C6H12O6 plus 6H2O plus 6O2. ఇది మనం జనరల్గా చెప్పాం, కానీ దీని వెనకాల ఇంత స్టోరీ ఉందని ఇప్పుడు అర్థమైందా నీకు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది లైట్ రియాక్షన్ ఏమవుతుంది, ప్లాంట్ కంటెంట్ లీవ్స్ ఆకులు ఉంటాయి తెలుసు, ఆకులలో క్లోరోప్లాస్ట్ అని స్పెషల్ స్ట్రక్చర్స్ అనేటివి ఉంటాయి. ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇలా, ఇది ఆకు, ఈ ఆకు లోపల ఇంత పెద్దగా ఉండదు, చిన్న బుడ్డిగా ఉంటాయి లడ్డూలు లెక్క, ఒక లడ్డు, ఒక 2 లడ్డు, 3 లడ్డు ఉంటుంది. ఆ లడ్డూలలో ఏమున్నాయంటే సైడ్ ఇది ఏమంటారు మనది క్లోరోప్లాస్ట్. ఆ క్లోరోప్లాస్ట్లో చిన్న లడ్డూలు ఉన్నాయి, ఇంకా లడ్డూలు ఇట్లా ఇలా మొత్తం సెల్ ఆ క్లోరోప్లాస్ట్ మొత్తం నిండి ఉంటుంది. మనం ఏమన్నామంటే ఈ క్లోరోప్లాస్ట్లో థైలకాయిడ్స్ అనేటివి ఉంటాయి. నీకు అసలు తెలియకపోతే నేను చెప్తా ఒకసారి. ఇది క్లోరోప్లాస్ట్, ఇది థైలకాయిడ్, దాన్నే గ్రానా అంటాం. నెక్స్ట్ రిమైనింగ్ ప్లేస్ని స్ట్రోమా అంటాం. 2 థైలకాయిడ్లను కలిపేటిది స్ట్రోమల్ థైలకాయిడ్ అంటాం. నార్మల్గా ఉన్నదాన్ని గ్రానా అంటాం. అర్థమైందా? ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్తున్నా. ఇక్కడ నేను నీకు ఫ్రాంక్లీ చెప్పాలి అంటే మాటిను, నీకు ఫోటో సిస్టంలోనే ఒక పంచాయతీలు ఉంటాయి. ఫస్ట్ నీకు ఇంకోటి క్లోరోఫిల్ పిగ్మెంట్, నోరు మూసుకొని బట్టి కొట్టు. నేను చేసేది ఏం లేదు, నువ్వు చెప్పేది ఏం లేదు, నోరు మూసుకొని చదవాల్సిందే. కలర్లు ఏముంటాయి, ఏం అబ్జర్వ్ అయినాయి ఇప్పటిదాకా చెప్పినా కదా, అదే ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రమ్, ఆ లాజికే ఇది యూజువలైజ్ చేస్తుంది. క్లోరోఫిల్ అనేది బ్లూలు ఉంటుంది, బ్లూ గ్రీన్ గదే చెప్తుంది. క్లోరోఫిల్ అక్కడనే ఎక్కువ అవుతుంది కాబట్టి. మళ్ళీ నీకు ఇంకోటి, ఇప్పుడు నేను నీకు మళ్ళీ టైం ఎంత అయిందక్క? ఓకే, నేను డైరెక్ట్ లాజిక్ వచ్చేస్తున్నా. నీకు ఆల్రెడీ తెలుసు, ఇదేదో నేను కొత్తగా చెప్పట్లేదు. PS1 PS2 అని నీకు వాడు ఏం చేసిండు అంటే, వాళ్ళు డిస్కవర్ చేసినప్పుడు క్లోరోప్లాస్ట్లో స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చర్ ప్లేయరే క్లోరోప్లాస్ట్. ఆ క్లోరోప్లాస్ట్లో కొన్ని గ్రాన్యూల్స్ అనేటివి ఉన్నాయి. గ్రాన్యూల్స్ అంటే కొండలు లెక్క ఉన్నాయి అంటుండే. ఆ కొండలల్లో వాడు ఏం అబ్జర్వ్ చేశాడంటే PS1 ఫోటో సిస్టమ్స్ అనేటివి ఉన్నాయి. ఇది ఎలా పనిచేస్తుంది ఎవ్రీథింగ్ అని అంటే, ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అంటే, ఒక ఇప్పుడుందా దీన్ని ఇంకా మైక్రో లెవెల్ జూమింగ్కి వెళ్ళావనుకో, నీకు దీంట్లో చాలా పిగ్మెంట్స్ ఉన్నాయి. ఆ పిగ్మెంట్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయంటే, అన్ని పిగ్మెంట్స్ ఎనర్జీని డిఫరెంట్ వేవ్ లెంత్ ఆఫ్ ఎనర్జీస్ని కలెక్ట్ చేసుకొని డిఫరెంట్ కలర్లో పిగ్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక సింగిల్ పిగ్మెంట్కి ఎనర్జీని ఛానల్ చేసి ఆ సింగిల్ పిగ్మెంట్లో ఉన్న ఎలక్ట్రాన్ని ఎగ్జైట్ చేస్తాయి. వీడు ఏమన్నాడంటే వీటిని యాక్సెసరీ పిగ్మెంట్స్, దీన్ని ప్రిన్సిపల్ పిగ్మెంట్, అదే మన క్లోరోఫిల్ ఏ. ఈ ఎలక్ట్రాన్ ఎందుకు ఎగ్జైట్ అయింది, ఆ లాజిక్ రావాలి అంటే మనకి ఇలాంటి ఎన్ని ఫోటో సిస్టమ్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి, ఎన్ని పిఎస్లు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఏమన్నాడు, గ్రానా లోపల PS1 PS2 రెండు ఉంటాయి, స్ట్రోమాలో ఓన్లీ PS1 ఉంటుంది. ఇక్కడ PS1 PS2 అనేది మనది ఏమంటారు, డిస్కవర్ చేసిన పేరు కాదు. టైం ఫస్ట్ PS2 డిస్కవర్ అయింది, తర్వాత PS1 అయింది. ఇది జస్ట్ కనిపెట్టడం అప్పుడు పెట్టింది. ఓకేనా, ఏది ఫస్ట్ కనిపెట్టినారో అది. PS1 అనేది ఫస్ట్ కనిపెట్టినారు, PS2 అనేది తర్వాత కనిపెట్టారు. ఎందుకు, స్ట్రోమా చిన్నగా ఉంటుంది, స్ట్రోమాలా ఈజీగా PS1 కనిపించింది. తర్వాత గ్రానా థైలకాయిడ్లలో చూసినప్పుడు ఇంకొక ఫోటో సిస్టమ్ కూడా ఉంది అని తెలిసింది, కాబట్టి అట్లా పెట్టినాడు. నేను ఉన్నది చెప్తాను, నేను కొట్టేసే ఫార్మాట్. PS2లో PS1లో ఉన్న ఇవి, PS1లో NADPH రిడక్టేస్ అంటే ఏం చేస్తుందంటే NADP ప్లస్ ని హైడ్రోజన్స్ ప్లస్ ఎలక్ట్రాన్స్ యాడ్ చేసి మనం దీన్ని NADPHలో రిడక్షన్ చేస్తున్నాం. రిడక్టేస్ అంటే పక్కదాన్ని రెడ్యూస్ చేస్తుంది. అదే ఫోటో సిస్టమ్ 2లో ఏమవుతుందంటే
వాటర్ అనేది ప్రోటోలైసిస్ అవుతుంది, అంటే లైట్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని బ్రేక్ చేస్తున్నాం. అదే PS2 యొక్క పీక్ ఏంటంటే 700 నానోమీటర్, అదే PS2ది 680 నానోమీటర్. గుర్తుపెట్టుకో, ఎనర్జీ E=hc/λ. ఇవి రెండు కాన్స్టెంట్లు తీసేసి ప్రపోర్షనాలిటీ పెట్టావనుకో, లాంబ్డా ఎంత ఎక్కువ ఉందనుకో అంటే తక్కువ ఎనర్జీ ఉంటుంది. అంటే మీనింగ్ ఏంది, ఫోటో సిస్టమ్ 2 బియాండ్ 700 ఫంక్షన్ చేయలేదు, బియాండ్ 700 నానోమీటర్ వస్తే ఫంక్షన్ చేయలేదు. ఇది బియాండ్ 680 ఫంక్షన్ చేయలేదు. అంటే ఏంది, 700 కంటే ఎక్కువ లైట్ వచ్చింది అనుకో ఫంక్షన్ చేయలేదు. ఎందుకు, అది ఎనర్జీ సరిపోదు కాబట్టి. అర్థమైందా, అదే మీనింగ్. వాడి క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే 680 నానోమీటర్స్ కంటే ఎక్కువ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ పడ్డప్పుడు ఏ ఫోటో సిస్టమ్ ఖరాబ్ అవుతుంది, ఆర్ ఏ ఫోటో సిస్టమ్ ఈజ్ నాన్ ఫంక్షనల్, ఆర్ ఈజ్ ద ప్లాంట్ క్యాన్ ఫోటోసింథసిస్ అంటే అప్పుడు క్వశ్చన్లలో నీకు డిఫరెంట్ తేడా తెలుస్తుంది. అట్లాంటి క్వశ్చన్లు వస్తాయి. బియాండ్ దట్ లాంబ్డా ఇట్ ఈస్ నాట్ ఫంక్షనల్. 750 తర్వాత ఇది 700కు ఇది పనిచేయదు, 650 680కి ఇది దొబ్బేస్తుంది. లైట్ రియాక్షన్, ఫస్ట్ లైట్ అబ్జర్వ్ అవుతుంది. ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, H2O, 2 molecules of H2O gives 4H2 plus O2. ఇది H+ అవుతుంది యాక్చువల్లీ 8. లేకపోతే నీకు ఇది ఒకటే మాలిక్యూల్ తీసుకుంటే 2H+ 1/2 O2 ఇది అవుతుంది. మళ్ళీ ఏంది ఇంకా NADPH ప్రొడక్షన్. ఓకే, ఇప్పుడు నేను ముందు నీకు ఫోటో సిస్టంలో చెప్పాలి. ఇగో ఇదేమో ఏమంటారు, జెడ్ స్కీమ్ అంటారు. జెడ్ స్కీమ్ అంటే ఇక్కడ ఏమంటారు, ఎలక్ట్రాన్ యొక్క రిడక్షన్ పొటెన్షియల్. ఆ లాజిక్ ప్రకారం అంటే ఏంది, మీనింగ్ ఏంటంటే ఇక్కడ చెప్పా కదా, ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, ఆ ఎలక్ట్రాన్కి మనం పవర్ ఇచ్చేసి దాన్ని జంపింగ్ చేసినాం. రేడాక్స్ పొటెన్షియల్, రేడాక్స్ అంటే అది ఎంత రెడ్యూసింగ్ అవ్వచ్చు. ఆ లాజిక్ ప్రకారం మనము రికార్డ్ అవుతుంది కదా. ఓకే, ఎంత ఇది రేడాక్స్ పొటెన్షియల్ అనమాట. ఈ రేడాక్స్ పొటెన్షియల్ ఎలా పనిచేస్తుంది అంటే రేడాక్స్ పొటెన్షియల్ ఏది ఈజీగా బ్రో ఓకే, ఏది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది ఆ లాజిక్. ఎలక్ట్రాన్ని ఎగ్జైట్ చేసినాం, ఆ ఎగ్జైట్ చూడు, ఇది కింద ఉంది, ఇది పైన ఉంది. అంటే రేడాక్స్ పొటెన్షియల్ స్కేల్లో PS1 ఈజ్ మోర్ రిడక్టివ్ దాన్ PS2. అంటే ఏంది, ఎనర్జీ ఇగో అదే లేదో ఒక లాజిక్ ఉంటుందిలే, కానీ సార్ని అడుగుతుంది యాక్చువల్లీ రేపు వెళ్ళి. కాబట్టి ఓకే, ఎలక్ట్రాన్లని ఒక లైట్ వల్ల ఎగ్జైట్ చేస్తాం, దాన్ని PS1లో ఉన్న ప్రైమరీ ఆ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసి దాన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్కి పంపుతుంది. ఆ ట్రాన్స్పోర్ట్ చైన్ ఇంకొక దానికి పంపించేసి మళ్ళీ అక్కడ కూడా ఎగ్జైట్ చేసేసి ఇంకొక ఎలక్ట్రాన్, ఇది ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఎవడు అంటే NAD+. అది మనకు మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఫైనల్ PS1 యొక్క ఎలక్ట్రాన్ మంచిగా ఇప్పుడు ఉంది. PS1 యొక్క PS1 యొక్క ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఎవడు అంటే ఇక్కడ ఆల్రెడీ రాసిన, చూసుకో ఒకసారి నువ్వే. FeO5T నీడో కూడా ఆడొకటి సైకో నా కొడుకు. ఇప్పుడు ఇది సైక్లిక్, ఇది నాన్ సైక్లిక్. ఎందుకు, ఇలా సైకిల్ కావట్లేదు కాబట్టి, అంతే కదా మళ్ళీ. ఓకే, ఇప్పుడు పంచాయతీకి వస్తున్నా. ఇది ఫోటో సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అని చెప్పనీకి, అర్థమైందా? ఇప్పుడు చెప్పాను కదా ఇప్పటిదాకా, ఇక్కడ వాటర్ ఉంది, ఆ వాటర్ బ్రేక్ అయిపోయి ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్లు ఫోటో సిస్టమ్ 2లో ఆ ఎలక్ట్రాన్ ఎనర్జీ తీసుకొని ఎగ్జైట్ అవుతుంది. ఎగ్జైట్ అయ్యి FeO5T అని ఒక ప్రోటీన్ ఉంటుంది. అరే ముందు చెప్తున్న ఒక మాట క్షమించు, ఇది గ్రానాథైలకాయిడ్ లొకేషన్. ఆ లొకేషన్లో 680 నుండి 700 మధ్యలో ఆర్ బిలో వచ్చినప్పుడు ఇది పని చేస్తుంది. కండిషన్ PS1 PS2 రెండు ఫంక్షనల్లీ యాక్టివ్. అండ్ ఇది దీని పేరు నాన్ సైక్లిక్ ఫాస్ఫోరైలేషన్. ఇంకోటి ఇప్పుడు జల్దీ చెప్తున్నాం, ఫాస్ఫోరైలేషన్ అంటే ఫాస్ఫేట్స్ని యాడ్ చేయడం. ఫాస్ఫేట్ని ఎలా యాడ్ చేస్తున్నావు, ఫాస్ఫర్ని పట్టుకొని ఇలా యాడ్ చేయవు కదా, దాన్ని ఒక నీకు ఇప్పుడు అదే ఫాస్ఫర్ని ఇలా యాడ్ చేయవు. ఎలా యాడ్ చేస్తున్నావు అంటే అడినోసిన్ అంటే ఇది ఉంటుంది కదా, అడినైన్ ప్లస్ షుగర్ బాండ్, షుగర్ తయారు చేసినావు. దీనికి నువ్వేం చేసినావంటే ఒక ఫాస్ఫర్ని యాడ్ చేసినప్పుడు AMP, ఇంకో మోనోఫాస్ఫేట్
ఇలా ఫాస్ఫేట్ ఉంటుంది ఒకటి. తర్వాత ఇంకోటి యాడ్ చేసినాం అనుకో ఫాస్ఫేట్ ఇంకోటి యాడ్ అవుతుంది. ఇంకోటి యాడ్ చేసినాం అనుకో ఏడిపి ఏటీపీ. అర్థమైందా? ఫాస్ఫోరైలేషన్ అంటే ఇది ఫార్మేషన్ ఆఫ్ అడిషన్ ఆఫ్ ఫాస్ఫేట్. దేంట్లో యాడ్ చేస్తావంటే ఎనీ న్యూక్లియోసైడ్స్కి యాడ్ చేసేసి దాన్ని అది ట్రైఫాస్ఫేట్ న్యూక్లియోసైడ్ అలా చేస్తావు. న్యూక్లియోసైడ్ కాదు, మళ్ళీ ఇది లాజిక్లు ఏవో ఉంటాయి. అదే ఏటీపీ అంటే అదే. ఇంకోటి ఫాస్ఫోరైలేషన్ నువ్వు సన్నుని యూజ్ చేసావని కొంచెం ఫాస్ఫోరైలేషన్ సన్నుని యూజ్ చేసావు, ఆక్సిడేషన్ యొక్క హెల్ప్తో యూజ్ చేసావు. ఇంకా నెక్స్ట్ ఏముంది, సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్. ఇక్కడ నీకు పంచాయతీ ఏంటంటే సన్నిని యూటిలైజ్ చేసుకొని H2O ప్రోటోలైసిస్ చేసేసి ఆ ప్రోటాన్స్తోని నువ్వు ఏటీపీ సింథసిస్ ఎంజైమ్ని యూజ్ చేసుకొని ఏటీపీ చేసావనుకో ఫోటోఫాస్ఫోరైలేషన్ పీపీఆర్. అదే నువ్వు ఆక్సిడైజేషన్ అంటే ఏంది, ఆక్సిడేషన్ అడిషన్ ఆఫ్ O2 ఆర్ రిమూవల్ ఆఫ్ H2 అంటే ఏంది. ఇక్కడ దీన్ని ఒక నిమిషం, ఏటీపీ సింథసిస్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే ప్రోటాన్ గ్రేడియంట్ అంటే ఏంది, ఎక్కువ ప్రోటాన్స్ తక్కువ ప్రోటాన్స్ ఒక జాగాలు ఉన్నాయనుకో ఈ ప్రోటాన్స్ని ఇలా పంపినప్పుడు వీడు ఆ ప్రోటాన్స్ యొక్క హెల్ప్ తీసుకొని వాడు చేంజ్ అయ్యి పక్కని చేంజ్ చేస్తాడు. కన్ఫర్మేషనల్ చేంజ్ అని ఉంటుంది. అంటే ఏంది, డ్యామ్ వదిలినప్పుడు నీకు ఎలా నీళ్ళని యూటిలైజ్ చేసుకొని ఆ టర్బైన్ తిరిగి పవర్ని జనరేట్ చేస్తుందో ఈడ కూడా లిటరలీ అలానే తిరుగుతుంది. క్వైట్ లిటరలీ సేమ్ ఫంక్షన్. అక్కడ జనరేట్ చేసేది ఎలక్ట్రిసిటీ, ఇక్కడ జనరేట్ చేసేది ఆ ఒక పవర్తోని ఒక బాండ్ని తయారు చేస్తున్నాం. ఆ బాండ్ ఏ బాండ్ అంటే ఫాస్ఫేట్ బాండ్ బిట్వీన్ ఏడిపి అండ్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ని యాడ్ చేస్తున్నావు, ఏటీపీని చేస్తున్నావు. అది దీనికి సోర్స్ ఆఫ్ H+ ఏంది, సోర్స్ ఆఫ్ H+. ఇంకోటి నేను నీకు చెప్తున్నా కదా, 2 ఎంజైమ్స్ ఉంటాయి F0 F. ఇది ఛానల్ అన్నమాట, ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్ F0. తర్వాత బయట ఉన్న ప్రోటీన్ ఛానల్ ప్రోటీన్ ఏమో F0, బయట ఉన్న ప్రోటీన్ ఇది. ఇక్కడ ఏమవుతుందంటే డ్యామ్ ఎట్లా నీళ్ళు ఉంటాయో H+ కూడా ఇక్కడ అట్లుంటాయి. ఇది ఇలా వెళ్ళినప్పుడు వీడు రొటేట్ అవుతాడు. వీడు రొటేట్ అయ్యేసి ఇక్కడ ఏటీపీ సింథేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ ఏడిపిని ఏటీపీలా కన్వర్ట్ చేస్తుంది, ఏటీపీ కన్వర్ట్ చేస్తుంది. అది పంచాయతీ. అదే ఇక్కడ ఇప్పుడు నీకు ఈ సోర్స్ ఆఫ్ H+ సన్నుని యూజ్ చేసుకొని ప్రోటోలైసిస్ చేసినప్పుడు వచ్చిన H+ వస్తే ఫోటోఫాస్ఫోరైలేషన్. వేరే ప్రోడక్ట్ వేరే సోర్స్ని దాంట్లోకి వెళ్ళి H2 పీకేసినావు, H+ పీకేసినావు అనుకో ఆ సోర్స్ నుండి రావడం వల్ల దాన్ని ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ అంటాం. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు NADPH ఉందా, NADPHని నువ్వు ఎట్లా తయారు చేసినావు, ఇక్కడ వస్తుంది. యాక్చువల్లీ NADPH ఎలా తయారు చేసావు ఇలా వస్తుంది. దీంట్లోకి వెళ్ళి H+ని పీకేసి మన సెల్యులార్ రెస్పిరేషన్లో తయారు చేసినప్పుడు దాన్ని ఫోటోఫాస్ఫోర్, అక్కడ H+ సోర్స్ వచ్చింది. అక్కడ కూడా సేమ్ పనే, ఏంది మెథడ్ ఒకటే. కానీ ఈ సోర్స్ యొక్క H+ ఇదా లేకపోతే నువ్వు ఒకటి అవుతుంది FADH ఎంత జీడిపిని ఒక నిమిషం జీటీపీ తయారైంది. ఆ జీడిపి నుండి అది డిపికి అయ్యేటప్పుడు ఆ ఇన్స్టెంట్లో అంటే ఏంది ఇక్కడ చూడు, ఇది జీటీపీ జీడిపి లెక్క కన్వర్ట్ అవుతుంది. అంటే ఏంది, ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది. ఎనర్జీ అనేది ఇప్పుడు తెల్ల గ్రీన్ కలర్ ఎనర్జీ అనుకో, ఈ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని ఏటీపీ అయింది. సబ్స్ట్రేట్ అంటే ఏంది, ఆ ఏరియాలో ఉన్న సంథింగ్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్. ఇలా రిలీజ్ అయిన ఎనర్జీని వీడు యూటిలైజ్ చేసుకొని ఏటీపీ తయారవుతుంది. ఇది పంచాయతీ. ఇది ఫాస్ఫోరైలేషన్ యొక్క మెయిన్ థింగ్. అర్థమైందని ఆశిస్తున్నా. గీడ్ ఎగ్జైట్ అయ్యిండు. ఫియోఫైటిన్ అనే ఒక ప్రోటీన్ తీసుకుంటుంది ఫస్ట్. జనరల్గా ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్, వాడు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో ఇచ్చేస్తాడు. ఎవరికి, ప్లాస్టోక్వినోన్ అనేటోడు ఎలక్ట్రాన్ క్యారియరే కాకుండా హైడ్రోజన్ క్యారియర్ కూడా. అది గుర్తుపెట్టుకో, ఇది పాయింట్. వీడు ఇంకొకరికి ఇస్తాడు సైటోక్రోమ్ 6 B6Fకి. వాడు ప్లాస్టోసైనిన్ అనే ఒక పెద్ద మనిషికి ఇస్తాడు. వాడు PS1కి వెళ్ళి డెలివరీ చేసి మళ్ళీ ఇదే అవుతుంది. ఇలానే ఎగ్జైట్ అయ్యి అన్ని ఎనర్జీలు పక్కన అంటగడుతున్నారు. సడన్గా ఇవానికి వీడు ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ ఆఫ్ PS21
వాడు ఏం చేసిండు, వాడి దగ్గర ఒకటి ఎంజైమ్ ఉంటుంది ఫెరిడాక్సిన్ అని చెప్పి. ఆ ఫెరిడాక్సిన్ అనేటోడు ఏం చేస్తాడంటే ఫెర్రేడాక్సిన్ డాక్సిన్ అంటే ఏంది, ఆక్సిడైజ్. వాడు ఆక్సిడైజ్ అవుతుండు కానీ పక్కోని రెడ్యూస్ చేస్తుండు. వీడు ఎలక్ట్రాన్ అంటే ఏంది, అదే ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినామంటే ఆక్సిడైజేషనే కదా. ఆ లాజిక్ ప్రకారం వీళ్ళందరూ ఆక్సిడైజ్ అవుతున్నారు. వీళ్ళందరూ ఆక్సిడైజ్ అయ్యేసి వీడు కూడా ఇక్కడ వాటర్ ఆక్సిడైజ్ అయింది. H2O ఈజ్ ఆక్సిడైజ్డ్ ఇంటూ -2 కదా, -2 నుండి O2 అయింది. వీడు ఫస్ట్ ఆక్సిడైజింగ్ ఎవడో అవుతాడు అంటే H2. ఫైనల్ రిడక్షన్ అయ్యేది NADPH. ప్రైమరీ ఆక్సిడైజింగ్ థింగ్ ఫైనల్ ఎలక్ట్రాన్ కాదు, ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఆర్ H+ యాక్సెప్టర్ ఇన్ ఫోటోసింథసిస్ అంటే వీడు. ఇది నువ్వు గుర్తుపెట్టుకుంటూ చదువుకుంటావు, నీకు కాన్సెప్ట్ చెప్తున్నా. అదే ఇన్ కేసు నీకు 680 కంటే బియాండ్ వచ్చింది, అప్పుడు ఏమైంది, PS2కి చచ్చిపోయినాడు ఫట్టు. అప్పుడు ఏమైంది అంటే లైట్ వచ్చింది, జస్ట్ ఇక్కడ PS2 చచ్చిపోయింది, చచ్చిపోయింది. యాబ్సెంట్స్ ఆర్ నాన్ ఫంక్షనల్ రెండు లాజిక్లు ఉన్నాయి. యాబ్సెంట్ ఎప్పుడు ఉంటుంది, స్ట్రోమా థైలాకాయిడ్లో యాబ్సెంట్ ఉంటుంది. నాన్ ఫంక్షనల్ ఎప్పుడు, బియాండ్ 680 రావడం వల్ల చచ్చిపోతాడు అంతే, వాడు ఇంకేం చేయలేడు, ప్రాణం పోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ PS1 ఏం చేస్తుందంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఆ సింగిల్ ఎలక్ట్రాన్ వీడికి ఇస్తుంది FESకి, ఇంకోటి నేను FESకి ఇస్తుంది. ఇదేంటంటే సైక్లిక్ ప్రాసెస్, సేమ్ ప్రాసెస్ ప్లాస్టోక్వినాన్. కానీ పంచాయతీ ఏంటంటే ఇక్కడ వీడుండా, నేను కొన్ని పంచాయతీలు చెప్తున్నా. కీమో ఆస్మోటిక్ హైపోథెసిస్ అని ఉంటుంది. ఇక్కడ నీకు ఇప్పటిదాకా చెప్పిన కదా, ప్రోటాన్స్ అనేటివి తయారవుతున్నాయి PPRలో ఫోటో ఫాస్ఫరైలేషన్లో. ఎలా అవుతుంది అంటే ఫస్ట్ స్ప్లిట్టింగ్ అవ్వడం వల్ల H+ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఇది ఇన్నర్ సైడ్ అవుతుంది, ఇన్నర్ సైడ్ ఆఫ్ ఇది థైలాకాయిడ్ థైలాకాయిడ్ మొత్తం పెద్ద థైలాకాయిడ్. ఇన్నర్ సైడ్ ఫస్ట్ వన్ ఇన్నర్ థైలాకాయిడ్ దగ్గర అవుతుంది, విత్ ఇన్ ద ల్యూమెన్ ఆఫ్ థైలాకాయిడ్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో ప్లాస్టోక్వినోన్ అనేటోడు ఎలక్ట్రాన్ క్యారియర్ కాదు, హైడ్రోజన్ క్యారియర్. నువ్వు ఎలా చేస్తున్నావు అంటే ఇప్పుడు ఇది ఉందా, నేను డైరెక్ట్ చూపిస్తాను నీకు, డైరెక్ట్ పంచాయతీ. వీడు ఎట్లుంటాడు అంటే, వీడు ఎంత దొంగనా కొడుకు అంటే, నీకు లేదు ఇక్కడ, వీడు ఎంత దొంగనా కొడుకు అంటే, ఇది ఉందా, ఇది థైలాకాయిడ్ మెంబ్రేన్ అనుకో. థైలాకాయిడ్ మెంబ్రేన్ చిన్నగా పెద్దగా గీయలేను. వీడు ప్లాస్టోక్వినోన్ ఫస్ట్ వీడు బయట ఉంటాడు. ఎవడు, ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఫియోఫైటిన్ బయట ఉంటాడు. వీడు ఏంటంటే వీడు ఇక్కడికి ఇచ్చినప్పుడు బయట నుండి అంటే ఏంది, ఇది ఒక నిమిషం, ఇది థైలాకాయిడ్ పెద్ద లడ్డు, ఇది థైలాకాయిడ్, ఇది క్లోరోప్లాస్ట్. ఆ క్లోరోప్లాస్ట్లో స్ట్రోమాలో ఉన్న H+ని వీడు ఏం చేస్తున్నాడంటే వీడు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయాలి. కానీ పంచాయతీ ఏంటంటే వీడు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్తో పాటు ఏం చేస్తారంటే వీళ్ళందరూ H2ని తీసుకుంటాడు. H+ని తీసుకున్నప్పుడు ఒక H+ ఒక ఎలక్ట్రాన్ జోడీ అయ్యి ప్లాస్టోక్వినాన్ H2 అవుతాడు. వీడు ఏమవుతాడంటే వీడు B6F ఉంటాడు కదా, ఆ B6F అనేటోడు ఇక్కడ మధ్యలో వీడు ఉండనుకో, వీడు ఇలా వెళ్ళి వాడికి PQH2 అవుతాడు. అక్కడికి వెళ్ళి కిందికి వచ్చేసి వీడు కొంచెం లోపల సైడ్ ఉంటాడు యాక్చువల్లీ. వీడు ఇక్కడ ఉన్నాడు అనుకో, వీడు PQ అవుతాడు. ఎందుకు, వీడికి ఎలక్ట్రాన్స్ ఇచ్చేసిండు. మళ్ళీ ఇలా అయ్యి PQ. వీడు ఏంటంటే మెంబ్రెయిన్కి ఇక్కడ ఒక సైకిల్ కొడతా ఉండి ఎలక్ట్రాన్లు ఇస్తూ ఉంటాడు. అర్థమైందా? ఇప్పుడు స్టేట్మెంట్స్ అవుతా. ఎలక్ట్రాన్ మూమెంట్ త్రూ ETS ప్లాస్టోక్వినాన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి ఇది అన్నాడు, ఇది ఇంటూ ద లూమెన్. ఇది ఇంకోటి, ఫస్ట్ వన్ ఏంది, బయట డిక్రీజ్ చేస్తుంది, బయట తగ్గిస్తుంది. ఇక్కడ ఏంది, నెక్స్ట్ వీడు బయటికి ఒక నిమిషం స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ వల్ల లోపల ఇంక్రీజ్ అవుతుంది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది అంటే సెకండ్ పాయింట్ ల్యూమిన్లో తగ్గిస్తాడు, బయట ల్యూమిన్. థర్డ్ పాయింట్, ఒక నిమిషం ఆగు, వీడు బయట తగ్గించి లోపల ఇంక్రీజ్ చేస్తాడు సెకండ్ డోడు. థర్డ్ డోడ్ ఏంటంటే ఇది ఉంది NADPH ఫార్మేషన్ అప్పుడు ఈ సైకోనా కొడకుండా వీడు లూమెన్లో ఉండి, వీడు థైలాకాయిడ్, ఇక్కడ కనిపిస్తుందా, ఇదంతా మెంబ్రేన్, ఇది థైలాకాయిడ్, ఇది ఏమంటారు మనది క్లోరోప్లాస్ట్ యొక్క బయట, క్లోరోప్లాస్ట్ స్ట్రోమా దాని యొక్క లోపల పార్ట్,
ఇక్కడ ఏమవుతుంది FADH, ఇక్కడ H+ ఉంది కదా, ఈ H+ ఆ స్ట్రోమాలకు వెళ్ళి వస్తుంది. కాబట్టి థర్డ్ వన్ ఏం చేస్తుంది, థర్డ్ వన్ బయట లూమిన్లో తగ్గిస్తుంది, ఫస్ట్ సెకండ్ ల్యూమిన్లో ఇంక్రీజ్ చేస్తుంది, థర్డ్ వన్ స్ట్రోమాలో తగ్గిస్తుంది. ఎన్సీఆర్టీ చదువు నీకు ప్రాపర్గా అర్థమవుతుంది. వీడి వల్ల ఏమవుతుందంటే ఈ 3 థింగ్స్ వల్ల లోపల H+ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఆ H+ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు, ఇంకోటి ఫస్ట్ చెప్తున్నా, ఫస్ట్ వన్ ఒక నిమిషం చెప్పే కదా ఇప్పుడే, స్ట్రోమాలో డిక్రీజ్ చేసేది థర్డ్ వన్ FADH, అక్కడ బయటకు వెళ్ళి దాని NADPH+, దాని NADPH+ అవుతుంది. థర్డ్ వన్ వల్ల బయట తగ్గుతుంది H+ కాన్సన్ట్రేషన్. ఫస్ట్ వన్ ఏంది, ప్రోటోలైసిస్ ఆఫ్ వాటర్. ప్రోటోలైసిస్ వల్ల లోపల ల్యూమెన్లో ఇంక్రీజ్ అవుతుంది H+. సెకండ్ వన్ ఏంది, బయట స్ట్రోమా నుండి లోపల ల్యూమెన్కి పట్టుకొస్తుండు, కాబట్టి బయట డిక్రీజ్ చేసి లోపల పెంచుతుండు. ఇంకో CF0, CF1. ఇది ఏమైందంటే ఇప్పుడు ఇది ఉంది కదా, నువ్వు పెట్రోల్ ఎట్లా డ్యామ్ ఎట్లా జనరేట్ చేస్తుందో వీడు సర్క్యులర్ రొటేషన్ అయ్యి ఏమంటారు స్ట్రక్చర్ ఏంది కన్ఫర్మేషనల్ చేంజ్, వాడు కన్ఫర్మేషనల్ చేంజ్ అవుతుండు. సో కన్ఫర్మేషనల్ చేంజ్ అయ్యి ఆ గ్రేడియంట్ని బ్రేక్ చేసేటప్పుడు వచ్చిన ఎనర్జీ వల్ల, ఎనర్జీ కాదు, ఆ గ్రేడియంట్ని బ్రేక్ చేసినప్పుడు వచ్చిన మొమెంటం వల్ల వాడు కన్ఫర్మేషనల్ చేంజ్ అయ్యి ATP సింథేస్ యాక్టివేట్ అయ్యి ADP నుండి ATP ఫార్మ్ అయింది. అది లెక్క. ఇంకోటి ఇప్పుడు నీకు ఇది చూసుకో, చదువు నోరు మూసుకొని ఒక మాట చూసుకో ఒక నిమిషం, ఓకేనా. నెక్స్ట్ డార్క్ రియాక్షన్. ఈయన సైకోనా కొడుకులు ఏమన్నారంటే, ఓకే ఇప్పుడు అక్కడ ATP ఎట్లా ఫార్మ్ అయింది, ATP సింథేస్ వల్ల వచ్చింది, NADPH అక్కడ వచ్చింది. ఇప్పుడు నీకు డార్క్ రియాక్షన్ అంటే చీకట్లో జరిగే రియాక్షన్ కాదు, లైట్ అవసరం లేని రియాక్షన్. ఇది ఎక్కడ అవుతుంది అంటే ఇది స్ట్రోమాలో అవుతుంది, ఇదేమో థైలాకాయిడ్లో అవుతుంది. ఏది థైలాకాయిడ్ లోపల అవుతుంది, స్ట్రోమా జస్ట్ బయట అవుతుంది అంతే. ఏమైంది C3 సైకిల్ అంటే ఏంది, నువ్వు సైకిల్ ఒకటి C3 ఉందంటే వచ్చే అంటే ఏంది, నువ్వు ప్రైమరీ ప్రోడక్ట్ C3 కాంపౌండ్, దీంట్లో C4 కాంపౌండ్స్ చెప్తున్నా. క్యాంప్ పాత్వే అంటే ఇది ఒక సెక్సీ పాత్వే. ఆ సెక్సీ పాత్వే ఎట్లా అంటే అడాప్టేషన్ ADAPADAPTATI అడాప్టేషన్ ఆఫ్ డెజర్ట్ ప్లాంట్స్ ఆర్ జీరోఫైటిక్ అడాప్టేషన్ అంటాం మనం. నీకు అంతా కొట్టే తెచ్చే ఫార్మాట్లో చెప్పి పడేస్తా. నీకు ఒక ఎంజైమ్ అనేది, ఇంకోటి ఇది ఫస్ట్ కాంపౌండ్, మనం చెప్పేది ఒక లాజిక్ చెప్తున్నా. నీకు C6 వచ్చింది, C6 ఫైనల్ ప్రోడక్ట్. మనం ఏమనుకున్నాం అంటే జనరల్గా ఎన్సీఆర్టీ లాజిక్ వెళ్తున్నా ఒక నిమిషం. నీకు పంచాయతీ ఏంటంటే, నీకు ఫస్ట్ అబ్జర్వ్ చేసింది C3 పాత్వేలో ఫస్ట్ ప్రోడక్ట్ అనేది ఒక 3 కార్బన్ కాంపౌండ్. ఇప్పుడు నీకు తెలిసింది ఆల్రెడీ ఏంది, CO2ని యూటిలైజ్ చేసుకొని C3 ఫస్ట్ కాంపౌండ్ తయారైంది. అంటే నువ్వు జనరల్గా ఏంది X+1 కార్బన్ గివ్స్ 3 కార్బన్. నువ్వు జనరల్గా చూసేది ఏంది అంటే ఏంది, ఇది అటేసినావు అనుకో X = 2 కార్బన్ కాంపౌండ్ అనుకుంటావు. కానీ అక్కడే నువ్వు పప్పుల కాలేసినావు, నార్మల్ పప్పు కాదు, ముద్దపప్పుల కాలేసినావు. ఏమైంది ఇక్కడ అంటే, ఇక్కడ ఫస్ట్ ఫైండ్ చేసినప్పుడు RUBP అనే ఒక RUBP రైబిలోస్ 1,5 బిస్ఫాస్ఫేట్ అని ఒక 5 కార్బన్ కాంపౌండ్ ప్రైమరీ కార్బన్ యాక్సెప్టర్ అని అర్థమైంది. వాడి దగ్గర సపరేట్ ఒక సెక్సీ ఎంజైమ్ ఉంది. ఆ ఎంజైమ్ పేరు ఏంటంటే ఆ 1,5 రైబిలో అదే రుబిస్కోని యూటిలైజ్ చేసుకొని ఒక కార్బన్ ఫిక్స్ చేసినప్పుడు కార్బాక్సిలేషన్కి ఎంత, ఫర్ ఎవ్రీ కార్బాక్సిలేషన్ ఒక నిమిషం, కార్బాక్సిలేషన్ ఫిక్సింగ్ చేసినప్పుడు 3 ఫాస్ఫోగ్లిసరేట్ వస్తుంది. ఆ 3 ఫాస్ఫోగ్లిసరేట్ అప్పుడు రిడక్షన్ అప్పుడు నీకేంది, ప్రతి ఒక్క దానికి అంటే ఏంది, ఇక్కడ 6 వచ్చాయి, ఇది ఇజ్జుడు ఇక్కడ 5 కాంపౌండ్, ఇక్కడ 1 కార్బన్ యాడ్ అయ్యి 3 × 2 అంటే ఏంది 3 కార్బన్ కాంపౌండ్ 2 టైమ్స్ అయింది. ఇగో నువ్వేంది ఒక్కొక్క దాన్ని రిడ్యూస్ చేసి నువ్వు ఇలా చేసావు, 3 ఫాస్ఫోగ్లిసరేట్ని ట్రయోస్ ఫాస్ఫేట్ కింద చేసావు. అంటే ఏంది, నువ్వు దీన్ని రిడక్షన్ చేస్తున్నావు బై యాడింగ్ హైడ్రోజన్స్. ఎలా హైడ్రోజన్స్ అంటే 1 ATP ప్లస్ NADPHని యాడ్ చేసి
నన్ను ఒక్కొక్క ఈడ 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి 2 ATP 2 NADPH దీన్ని ఒక్కొక్క దానికి యాడ్ చేసేసి ట్రయోస్ ఫాస్ఫేట్ చేసావు. చక్కగా చెప్తున్నాం ప్రాపర్గా. ఈ సైకిల్ నువ్వు ఇక్కడ కార్బన్ ఫిక్సేషన్ ఒకటే చేస్తున్నావు. వచ్చిన దాన్ని తీసుకున్నావు అనుకో, నీకు ఏం మిగలదు. సైకిల్ కాదు, టైర్ పంచర్ అవుతుంది. వచ్చింది 2 కాంపౌండ్స్ ఒక 3Cని తీసుకున్నావు అనుకో, 2 అంటే ఏంది C3 కాంపౌండ్ ఇది, కానీ 2 టైమ్స్ ఎందుకు 2 వచ్చింది కాబట్టి. ఈ సైకిల్ని మళ్ళీ దీన్ని రీజనరేట్ చేసి నువ్వేం చేస్తున్నావు అంటే RUBPలో కన్వర్ట్ చేస్తున్నావు. ప్రతి దానికి ఒక ATP అవుతుంది. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 ATPలు 2 ATP అంటే నీకేంది సింగిల్ సైకిల్ కానీ ఇక్కడ అంటే సింగిల్ కార్బన్ ఫిక్సేషన్ ఆర్ సింగిల్ CO2కి ప్రతి ఒక్క కార్బన్కి 2 ATP 2 NADPH రిడక్షన్కి వాడుతున్నాం. అదే ఇంకొక ATP రీజనరేషన్కి. అంటే ఏంది 6 కార్బన్ ఫిక్స్ చేయాలంటే 16 ATP 12 NADPH అవుతుంది. ఆర్ 1 కార్బన్కి గదే లాజిక్ మాట అంటుండు. అంటే ఇది ఏం చేస్తున్నావు అంటే నువ్వు 6 సైకిళ్ళు జరిగిన తర్వాత 2 మాలిక్యూల్స్ ఆఫ్ ట్రయోస్ ఫాస్ఫేట్ని తీసుకున్నావు. ఆ ట్రయోస్ ఫాస్ఫేట్ని మళ్ళీ ఇంకొక ప్రాసెస్ చేసి దాన్ని సుక్రోస్ ఆర్ మన ఏమంటారు గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోస్లో కన్వర్ట్ చేస్తాం. ఆ గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోస్లో కన్వర్ట్ చేసిన దాన్ని సుక్రోస్లో కన్వర్ట్ చేస్తాం స్టోర్ చేసుకోనికి. అదే C4 అనుకో, నీకు ఇక్కడ పంచాయతీ ఏంటంటే ఈ సైకోనా కొడుకు రుబిస్కో అనేటోడు ఆక్సిలేషన్ అంటే కార్బన్ని ఫిక్స్ చేయొచ్చు, ఆక్సిజన్ని కూడా ఫిక్స్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ కథ ఏమవుతుందంటే ప్రతి దాంట్లో ఒక ఎఫిషియన్సీ ఎప్పుడు ఉండాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ అవైలబుల్ ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని ఫిక్స్ చేస్తుంది. అదే కార్బన్ డైఆక్సైడ్ అవైలబుల్ లేకపోయింది అనుకో ఆక్సిజన్ని ఫిక్స్ చేస్తుంది ఈ ప్రాసెస్లో. అప్పుడు ఆక్సిజన్ని ఫిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే C2 పాత్వే అవుతుంది. దాన్ని మనం క్యాంప్ పాత్వే అంటాం. నీకు కార్బన్ డైఆక్సైడ్ని ఫిక్స్ చేసినప్పుడు 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లిసరిక్ యాసిడ్ ఆర్ ఫాస్ఫోగ్లిసరేట్ వస్తుంది. అదే నువ్వు కార్బాక్సిలేషన్ బదులు ఆక్సిజన్ ఫిక్సేషన్ అయిందనుకో అప్పుడు ఏమవుతుందంటే నీకేమవుతుందంటే గ్లిసరేట్ ప్లస్ ఫాస్ఫోగ్లైకోలేట్ అవుతుంది. అది 2 కార్బన్ కాంపౌండ్. నువ్వు ఆ 2 కార్బన్ కాంపౌండ్ని ఇంకా మళ్ళీ ఫాస్ఫోగ్లిసరేట్ని మళ్ళీ రీజనరేషన్ చేసి మళ్ళీ నువ్వు RUBPలో కన్వర్ట్ చేయడం అంటే ఎనర్జీ వేస్ట్ అవుతుంది. బొక్క నెగిటివ్ మైనస్లో వాడతావు నువ్వు ATP. కాబట్టి ఏమైందంటే ఇక్కడ క్రాన్స్ అనాటమీ అని ఒక అనాటమీ ఫార్మ్ ఉంది. అనాటమీ ఏంది అంటే ఎవరికైతే ఏరియాలలో ఎక్కువ ఆక్సిజన్ ఉండి తక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయనుకో వాళ్ళు ఒక బిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో ఎవల్యూషన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉండాలి, లేకపోతే నీకేముండాలి ఆక్సిజన్ తక్కువ ఉండాలి ఈ ఎంజైమ్ దగ్గర. కాబట్టి వీళ్ళు ఒక స్పెషల్ అనాటమీ తయారు చేసుకొని వాళ్ళ సెల్ఫ్ ఎవాల్వ్ అయ్యి వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఇప్పుడు చెప్తున్నా క్రాన్స్ అనాటమీ అంటే మీనింగ్ ఏంది అంటే నువ్వు ఒక నిమిషం డైరెక్ట్ చూపిస్తా. ఇగోచు ఎవడరా ఇన్స్టాగ్రామ్ ఇక్కడ చూసావనుకో ఒక నిమిషం నా పెన్ ఏది జల్దీ రారా. సో ఇక్కడ చూసావనుకో ఇది C3 ఇది C4. ఇక్కడ చూడు ఇగో ఇది ఉందా, ఇది వాస్కులర్ బండిల్స్. ఇంకో ఇది వాస్కులర్ బండిల్స్ నార్మల్గా ఏంది ఇది ఫ్లోయము ఇది జైలము. నువ్వు జనరల్గా చూసావనుకో ఇక్కడ ఇది లీఫ్ అన్నమాట. లీఫ్లో ఉన్న మీసోఫిల్స్
ఇవన్నీ మీసోఫిల్స్. ఇది ప్యారలల్ మీసోఫిల్, ఇది స్పాంజీ మీసోఫిల్స్. మీసోఫిల్స్లో ఏముంటాయి అంటే క్లోరోప్లాస్ట్ నెంబర్ ఒక 20 నుండి 60 అంత ఉంటాయి ఎన్సీఆర్టీ ప్రకారం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ చూసావనుకో, ఇది వేన్. ఈ వేన్ చుట్టూ నార్మల్గా ఇక్కడ ఆక్సిజన్ ఎంటర్ అవ్వచ్చు, కార్బన్ డైఆక్సైడ్ ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి నీకు రుబిస్కో అనేది ఆక్సిజన్ ఫిక్సేషన్ లెక్క కూడా పనిచేస్తుంది. దాన్ని నువ్వు ఎలిమినేట్ చేయాలి అంటే ఏం చేస్తున్నావంటే, ఇది స్ట్రోమా అనేది ఎంటరింగ్ పాయింట్ ఆఫ్ గ్యాసెస్. నువ్వు స్ట్రోమాగా దగ్గర ఏం చేసినావంటే, ఇది సపరేట్గా ఒక అనాటమీ ఉంది. ఇది బండిల్ షీట్ సెల్ అంటే అంటే షీట్ ఉంటుంది. ఈ షీట్ ఆ వేన్ చుట్టూ కవర్ చేస్తుంది. ఎలా కవర్ చేస్తుంది అంటే ఒక బండిల్ లెక్క. కాబట్టి నువ్వు దీన్ని కట్ చేసి చూసినావు అనుకో, క్రాన్స్ అనేటోడు సైంటిస్ట్ కనిపెట్టిండు. వీడు చూసినప్పుడు అన్నీ బండిల్ లెక్క ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అని ఆలోచించిండు. ఇది ఎందుకు అంటే, ఇది నీకు ఇక్కడ ఈ స్పెషల్ అనాటమీ ఎందుకు ఉందంటే, కార్బన్ డైఆక్సైడ్ని మాత్రమే ఉంచాలి, ఆక్సిజన్ని తీసేయాలి అన్న లాజిక్తో వాడు పెట్టాడు అక్కడ. వీడు అలా పెట్టాడు, అర్థమైందా? అది ఎందుకు పెట్టాడు అంటే, ఒక నిమిషం C4 పాత్వే చూపించింది. C4 పాత్వేలో ఇది బండిల్ షీట్ సెల్. C4 జర్రల్ది రారాబాయ్. ఇది మీసోఫిల్ సెల్. ఇది కనిపిస్తుందా? ఇది మీసోఫిల్ సెల్, ఇది బండిల్ షీట్ సెల్. ఇక్కడ C3 పాత్వేనే ప్రైమరీ కార్బాక్సిలేషన్ చేసేది. అంటే ప్రైమరీ గ్లూకోజ్ ఆర్ వచ్చేది C3 పాత్వేనే. కానీ ఇక్కడ నీకు కార్బన్ డైఆక్సైడ్ పెంచాలి అండ్ ఆక్సిజన్ ఎలిమినేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మీసోఫిల్ సెల్, జనరల్గా ఉన్న మీసోఫిల్ సెల్లో ఏమవుతుంది అంటే, PEP ఇది 4 కార్బన్ కాంపౌండ్. కాబట్టే C3 పాత్వే, C4 పాత్వే, సారీ అక్క క్షమించు. ఇక్కడ ఏంది అంటే ఈడు C4ఏ, ఈడు కార్బన్ 4ఏ. ఇక్కడ ఏంది 3 కార్బన్ పైరువేట్. అయ్యో ఇంకోటి చెప్తున్నా, పైరువేట్ ఆర్ యాసిడ్. వీడికి డిఫరెన్స్ ఏంటంటే సింగిల్ వాటర్ మాలిక్యూల్. పైరువేట్ని యాసిడ్ని డీహైడ్రేట్ చేసినావు అనుకో పైరువేట్ వస్తుంది. పైరువేట్కి ఒక నీళ్ళు యాడ్ చేసినావు అనుకో, ఇగో C+OH ఉందా, దీన్ని నువ్వు లేపి వాడేస్తున్నావు వాటర్ని. ఆ లాజిక్ అది ఒకటే గుర్తుపెట్టుకో. పైరువిక్ యాసిడ్ అన్న పైరువేట్ అన్న ఒకటే, జస్ట్ వాటర్ ఒకటి డిఫరెన్స్. ఇక్కడ ఏంది, పైరువేట్ని నువ్వు ఒక ఫాస్ఫరస్ ఇచ్చేసి ఫాస్ఫోయినాల్ పైరువేట్ PEPలా కన్వర్ట్ చేస్తున్నావు. PEPని నువ్వు ఆక్సాలిక్ యాసిడ్లో కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ మ్యాలెట్లో కన్వర్ట్ చేసి దాన్ని, ఇది మీసోఫిల్ సెల్. నార్మల్గా నీకు C3 ప్లాంట్లలో ఇక్కడ నీకు రుబిస్కో ఉంటుంది. ఆ రుబిస్కోతో పాటు ఇక్కడనే ప్రైమరీ కార్బన్ ఫిక్సేషన్ అవుతుంది, ప్రైమరీ కార్బాక్సిలేషన్ ఇక్కడనే అవుతుంది. ఇక్కడనే C6 అదే ట్రయోస్ఫాస్ఫేట్ని బయటికి తీసి 6 సైకిళ్ళకి వెళ్ళి బయటికి తీసేసి నువ్వు దాన్ని గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోస్లో కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ సెల్యులోస్ ఆర్ అదే సుక్రేస్లో కన్వర్ట్ చేస్తావు. ఆ సుక్రేస్ని నువ్వు మళ్ళీ సెల్యులోస్లో కన్వర్ట్ చేయడం ఆర్ అమైలోపెక్టిన్ దాంట్లో వేసి పడేస్తున్నావు. డిఫరెంట్ అదే పాత్వే బయోమాలిక్యూల్స్ చెప్తున్నా. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇది C4లో ఇక్కడ నీకు దీన్ని ఏం చేస్తున్నామంటే, ఇక్కడ నువ్వు కార్బన్ ఫిక్సేషన్ అంటే ఇక్కడ చేసావు CO2 ఫిక్సేషన్. ఇది ప్రైమరీ కార్బన్ ఫిక్సేషన్. దీని ఆక్సాలో యాసిడ్ నుండి మ్యాలిక్ యాసిడ్లో ఆర్ ఆస్పాటిక్ యాసిడ్లో, ఒక నిమిషం చెప్తున్నావు ఒక్క నిమిషం. మ్యాలిక్ యాసిడ్ ఆర్ ఆస్పాటిక్ యాసిడ్లో కన్వర్ట్ చేసేసి నువ్వు మీసోఫిల్ సెల్ నుండి బండిల్ షీట్ సెల్లోకి బండిల్ షీట్ సెల్. ఇది ఎక్కడ ఉంటుంది బండిల్ షీట్ సెల్ అంటే, ఎగ్జాక్ట్లీ ఇప్పుడే చెప్పిన కదరా మన ఇది ఏమంటారు, ఇది జైలం ఫ్లో అదే వాస్కులర్ బండిల్ అనుకో, ఇట్లా రింగా రోజెస్ లెక్క ఉంటాయి. దాని చుట్టూ మీసోఫిల్ సెల్స్ అన్నీ ఎట్లా పడితే అట్లా ఉంటాయి. బండిల్ షీట్ సెల్ దగ్గర ఇగో మ్యాలేట్ అనేది డిసోసియేట్ అయ్యి పైరువేట్ మళ్ళీ కార్బాక్సిలిక్ అదే కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ ఇస్తుంది. ఆ ఇచ్చేసిన కార్బన్ డైఆక్సైడ్ C3 సైకిల్ మళ్ళీ రిపీట్ అయ్యి ఇక్కడ గ్లూకోజ్ ఫార్మ్ అవుతుంది. ఇది నీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్.
దీన్నే వీడిగో ఇంత మంచిగా ఇచ్చిండు. ఇదేంది, ఒక నిమిషం. వీడు దీన్ని ఇది మీసోఫిల్ సెల్, ఇది బండిల్ షీట్ సెల్. వీడు ఇది ఎన్సీఆర్టీ అట్మాస్ఫియరిక్ ఎయిర్ని ఫస్ట్ కార్బోనేట్ అవుతుంది, కార్బోనిక్ యాసిడ్ ఫిక్సేషన్ అయ్యి పీఈపీ ఇంకా కార్బోనిక్ యాసిడ్ ఫిక్సేట్ అవుతుంది, ఫాస్ఫోయినల్ పైరువేట్ ఫిక్సేషన్ అయ్యి ప్లాస్మోడెస్మెటల్ కనెక్షన్ నుండి దీనికి వెళ్తుంది. ఇక్కడ డీకార్బాక్సిలేషన్ అయ్యి ఇది పైరువిక్ యాసిడ్ పైరువేట్ అన్న పైరువిక్ యాసిడ్ అన్న ఒకటే, పైరువిక్ యాసిడ్ అవుతుంది. ఆ పైరువిక్ యాసిడ్ను రీజనరేట్ చేసేసి ఫాస్ఫోయినాల్ పైరువేట్ చేస్తున్నావు, మళ్ళీ సైక్లిక్ ప్రాసెస్ ఇక్కడ నీకు అవుతుంది. ఇదే నీకు పంచాయతీ, అర్థమైందా? ఇదే పంచాయతీ మనకు. నీకు మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఏముంటుంది అంటే, ఇప్పుడు ఇదే కాంపౌండ్లో ఎక్కడ రుబిస్కో ల్యాక్ అయ్యి ఉంటుంది, ఎక్కడ పెప్కేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. పెప్కేస్ ఎంజైమ్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ పని చేస్తుంది. ఏ పని అంటే ఫాస్ఫోయినల్ పైరువేట్ని ఇంకా కార్బన్ డైఆక్సైడ్ని ఫిక్సేట్ చేసేది పెప్కేస్ అనే ఎంజైమ్. ఆ పెప్కేస్ అనే ఎంజైమ్ మీసోఫిల్ సెల్లో ఉంటుంది, బండిల్ షీట్ సెల్లో ఉండదు. మీసోఫిల్లో ప్రైమరీ కార్బాక్సిలేషన్ అవుతుంది, బండిల్ షీట్ సెల్లో ఫస్ట్ డీకార్బాక్సిలేషన్ అవుతుంది. ఏది ఆక్సాలిక్ యాసిడ్ డీకార్బాక్సిలేషన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. అది మళ్ళీ పైరువిక్ యాసిడ్ లెక్క మీసోఫిల్ స్టెప్కి వెళ్తుంది. అదే విధంగా అనిపిస్తుంది కదా, రింగా రోజెస్ గీడ. ఇక్కడ మళ్ళీ ఇది వెళ్ళిపోతుంది, రీజనరేషన్ అయిపోయి పీఈపీ అవుతుంది, అంతే. ఇక్కడ నీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరి దగ్గర ఇక్కడ ఈ మీసోఫిల్ దాంట్లో నీకు అదే C3 సైకిల్ లేదు కాబట్టి రుబిస్కో ఉండదు. దీంట్లో రుబిస్కో ఉంటుంది, పెప్కేస్ ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఇక్కడ ఫిక్సేషన్ కావట్లేదు, ప్రైమరీ ఫిక్సేషన్ ఇక్కడ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఎంజైమ్ ఉండదు. ఎందుకు, దాని అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు నేను ఒకసారి జనరల్గా చూపిస్తున్నా, ఒక్క నిమిషం. ఇది నీకు జనరల్గా సన్లైట్ అనేది భూమి మీద పడుతుంది. భూమి మీద సన్లైట్ పడుతుంది. సన్లైట్ ఈజ్ అన్ని ఫోటాన్స్, అన్ని అల్టిమేట్ ఎనర్జీ సన్ నుండి వస్తుంది. ప్రతి ఒక్క పిచ్చిన కొడుకు అక్కడనే అక్కడ సన్లైట్ని యూజ్ చేసుకొని ఫుడ్ తయారు చేస్తాడు. లీవ్స్ అవి అన్నీ ఫుడ్ తయారు చేస్తుంది. తర్వాత మన ఆక్సిజన్ జనరల్గా అట్మాస్ఫియర్లో ఉంటుంది. తర్వాత ఫుడ్ తయారవుతుంది. ఫస్ట్ ఏమన్నాడు, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ఇస్ క్లోరోప్లాస్ట్. ఎందుకు, వాడే తయారు చేస్తాడు కాబట్టి. ఎక్కడెక్కడ అవుతుంది, ఏమేమవుతుంది అని చెప్పి రిప్రజెంటేటివ్ ఫార్మ్లో వీడు క్లోరోప్లాస్ట్ డబల్ లేయర్, మళ్ళీ గుర్తుపెట్టుకో. లోపల ఉన్న లేయర్లో థైలకాయిడ్స్ ఉంటాయి. ఇది గ్రానా అంటాం. ఈ లడ్డూలని అన్ని లడ్డూలు కలిపి కట్టని థైలకాయిడ్స్ అంటాం, గ్రానా అంటాం. ఆ గ్రానాలో ఒక్కొక్కటి థైలకాయిడ్, ఇండివిజువల్ థైలకాయిడ్. ఇది స్ట్రోమా లామిల్లే. ఇది ఇలా ఉంటాయి. ఇది స్ట్రోమా, ఇక్కడ బయట కనిపిస్తుంది బ్రౌన్ కలర్ ఉంది కదా కొంచెం గ్రేగా, అది స్ట్రోమా. ఇది గ్రానానే, ఇది స్ట్రోమా థైలకాయిడ్స్. ఎందుకు, పక్క దాన్ని కనెక్ట్ చేస్తుంది. నీకు ఇప్పటిదాకా చెప్పిన కదా, యాక్షన్ స్పెక్ట్రమ్ ఇది ఉందా, క్లోరోఫిల్ ఏది చూడు, చూడు ఎక్కడైతుంది క్లోరోఫిల్ ఏ అనేటిది, ఓన్లీ బ్లూ రీజన్, రెడ్ రీజన్, బ్లూ రెడ్. అదే క్లోరోఫిల్ బి అనేది రెడ్ కలర్ది, అదే గ్రీన్ కలర్. చూడు అక్కడ ఇది కొంచెం డిఫరెంట్ వేవ్ లెంత్లో ఉంది. అదే ఇవి రెండు ఉన్నాయి, ఇవి రెండు యాక్చువల్లీ ఇవే మొత్తం కలిపే ఉంటాయి జనరల్గా. ఇది అన్ని జాగాలలో అవుతుంది. ఎన్సీఆర్టీలో అడగడానికి ఛాన్స్ ఉంది. 550 దగ్గర లీస్ట్ ఫోటోసింథసిస్ అవుతుంది అంటాడు. నెక్స్ట్ చెప్పినా కదా, అన్నీ ఇట్లా గుంపు కట్టి ఉంటే ఆ గుంపు కట్టిన దాని మధ్యలో ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ ఉంటుంది. ఫోటో సిస్టమ్ ఉంటుంది. అందరూ ఎనర్జీ వాడికి ఇచ్చి ఆ ఎలక్ట్రాన్ జంప్ చేసి ప్రైమరీ యాక్సెప్టర్లోకి ఇస్తాడు. గిట్లా చూడు టిక్ వీడు ఎగ్జైట్ అయింది, ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. ఇప్పటిదాకా చెప్పినా కదా నీకు, పీసీ ప్లాస్టోక్వినోన్ అని చెప్పి వీడు మళ్ళీ 7 ఇంకొకరికి ఇచ్చిండు. వీడు ఇంకొకరికి ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఇచ్చేసి వీడు NADPHని NADPH+ చేసిండు. ఇది చెప్పేది నా అక్క, ఇది ఉందా, నార్మల్ ఇక్కడ బయట ఇది ఇక్కడ ఫోటోలైసిస్ వల్ల అవుతుంది, జనరల్ లాజిక్. అండ్ ఆల్సో నీకు ఇప్పుడు చెప్పిన కదా
ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో ఇలా కూడా వస్తాయి అన్న కదా. వీడు ఏటీపీ సింథేజ్ అనేటోడు ఇలా చేసి ఇగో చెప్పానా, వీడు ప్రోటాన్ గ్రేడియంట్ బయటకు వచ్చినప్పుడు వీడు రింగా రోజెస్ తిరుగుతాడు, తర్వాత ఏటీపీ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లను కెల్విన్ సైకిల్లో యూటిలైజ్ చేస్తాం. చెప్పానా, ఆర్యుబిపి కార్బన్ ఇంక ఇది కలిసి రుబిస్కో ఎంజైమ్ లోపల ఇక్కడ ఏమవుతుందంటే ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ ఆర్ పీజీఏ ఫాస్ఫోగ్లిసరేట్ ఆర్ ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ లెక్క కన్వర్ట్ అవుతుంది. దాన్ని నువ్వు ఒక్క ఏటీపీ ఇచ్చి 2 ఎన్ఏడిపిహెచ్లు ఒక్క పీజీఏకి అలా వేస్తావు. అలా నువ్వు ఎన్ని వేస్తున్నావు, 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు ఫార్మ్ అవుతాయి, C3 అదే లాజిక్. మళ్ళీ నువ్వు దాన్నే రీజనరేషన్ చేస్తావు ఏటీపీ ఇచ్చేసి. ఇంకో చూడు ఇచ్చిండు 6 మాలిక్యూల్లకు 6 CO2 ఫిక్స్ చేయడానికి 18 ATPs 12 NADPH. ప్రోడక్ట్ ఏమేమి వస్తాయి అంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ 6 సైకిళ్ళకు 18 NADP కన్వర్ట్ అయింది కదా. ఇక్కడ ప్రోటాన్ పోయింది, ఇక్కడ హైడ్రోజన్ ఎలక్ట్రాన్లు 2 దొబ్బినాయి. ఇదే C3 దాంట్లో ఇలా అవుతుంది. కానీ అదే C4 క్రాన్స్ అనాటమీలో ఇది మీసోఫిల్ సెల్. మీసోఫిల్లో C4 యాసిడ్ తయారవుతుంది. ఆ C4 యాసిడ్ డీకార్బాక్సిలేషన్ అయ్యి C3 సైకిల్ అనేది బండిల్ షీట్ సెల్లో అవుతుంది. ఇక్కడ నేను ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఉంటుంది, ఇది ఎన్సీఆర్టీలో చూసుకోను డైరెక్ట్, ఇంకా నేను చెప్పను, నేను టైం చాలా అవుతుంది. ఏంది లిమిటేషన్స్, ఫ్యాక్టర్స్ లిమిటింగ్, అది అది ఏంటి అది అదే చెప్తుండు, చూసుకో ఒక్కసారి. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంతే.